నిన్న కిడ్నాప్కి గురైన నలుగురు కార్పొరేటర్లు ఈ రోజు కూటమికి ఓటు వేసి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ గారిని కలిసి తప్పు చేశామన్నా క్షమించండి అంటూ బాధపడ్డారు. కూటమి నేతలు కిడ్నాప్ చేసి చంపేస్తాం, మీ ఆస్తులను ధ్వంసం చేస్తాం, మీ కుటుంబాలను నాశనం చేస్తామని బెదిరించారని వారు తెలియజేశారు. మీరు తిరుపతిలో బ్రతకాలంటే ఎలాగైనా ఓటు వేయాల్సిందే, మీకు వేరే దారి లేదంటూ తీవ్రంగా హెచ్చరించారని, మా ఫోన్లు లాక్కున్నారు, మేము దిక్కుతోచని స్థితిలో బలవంతంగా ఓటు వేశామని తెలిపారు. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ సమయంలో నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ఈ విధంగా దౌర్జన్యంగా గెలవటం సిగ్గుచేటు. మనం గెలిచినాం, ఓకే సరేనా? నేను నాకేం ఇంత కూడా లేదు. మీరు యూ డిడ్ యువర్ బెస్ట్. కూర్చో అమ్మాయిని తీసుకోరండి అని ఫోన్ అడిగితే నా రూమ్లో మీరు భయపడాల్సిన పని నా కొడుకులు భయపెట్టారు. మీ నిజాయితీ ఏందో నాకు తెలుసు. చీరిటి తీసుకు అన్న రామచంద్ర మీతో రికార్డ్ చేయించినప్పుడు మీ పక్కనే ఉన్నాడు కదా, బెదిరించి ఎవరికి కొట్టాడు అన్న రామచంద్ర? కొట్టింది మనుషులు ఫస్ట్ దిగినాక ఫస్ట్ లాగే వచ్చి తెలియలే టైంలో ఎట్లంటే అట్లా కొంచెం కార్లు ఎక్కించుకొని తీసుకున్నారు. ఎవరనేది ఫస్ట్ మిమ్మల్ని వీడియో తీసి పెట్టారు కదా, కొట్టారా? అదిలే